ప్రైజ్ ద లార్డ్. దైవవాకు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. మనము క్రైస్తవ పునాదిని గురించి ధ్యానించుకుంటున్నాం. లాస్ట్ వీక్లో విశ్వాసము, మారు మనసు పొందుటను గురించి ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు బాప్తిస్మములను కూర్చిన బోధన గురించి ధ్యానము చేసుకుందాం. బాప్తిస్మము అనే పదము బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. బాప్తిస్మము పశ్చాత్తాపానికి, పాప క్షమాపణకు సూచనగా ఉంది. పాపాలను క్షమించగలిగేది దేవుడొక్కడే. పాపము అనేది దేవునికి వ్యతిరేకమైనది. దేవునికి వ్యతిరేకముగా చేసిన పాపాలను దేవుడు మాత్రమే క్షమించగలడు. హృదయములో పశ్చాత్తాపము, విశ్వాసము ఉన్నప్పుడే పాపములను సంపూర్ణ క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తును మనిషి అంతరంగ స్థితి చక్కగా కనిపిస్తుంది. ఆయన వచ్చినదే దేవుని క్షమాపణ మనుషుల అందుబాటులోనికి తేవాలని ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా విశ్వాసముతో ఆయన వైపుకు తిరిగితే ఆ వ్యక్తి పాపాలన్నింటికీ క్షమాపణ దొరుకుతుంది. మనుషులు తమకు స్వస్థత, ఆరోగ్యము, సంపద మొదలైనవి కలగాలని ఆశించినంత ఆతృతగా తమ పాపాలకు క్షమాపణ కలగాలని ఆశించడం లేదు. ఆశిస్తే ఎంతో బాగుంటుంది. బాప్తిస్మం అనేది 3 పద్ధతులలో తీసుకోవచ్చు. మొదటిగా యేసు ప్రభువు నా రక్షకుడు అని నమ్మి తీసుకోవచ్చు. రెండవదిగా మారు మనసు పొంది తీసుకోవచ్చు. మూడవదిగా ప్రార్థన చేసి తీసుకోవచ్చు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల కోసము, నా వ్యాధుల కోసము, నా శిక్షల కోసము ఆయన చనిపోయినాడు అని నమ్మి బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడే రక్షింపబడతాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసముంచి ఆయనను రక్షకునిగా, దేవుని కుమారునిగా, పాప విముక్త దాతగా గుర్తించి మనస్సు మార్చుకొని బాప్తిస్మము పొందాలి. మారు మనసు లేకుండా బాప్తిస్మము తీసుకోకూడదు. మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోవాలి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మమును పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. సౌలు ప్రభువు యొక్క శిష్యులను చెరసాలలో వేయు అధికారము పొంది ప్రయాణము చేస్తుండగా దమస్కో దగ్గర క్రీస్తు అతనితో మాట్లాడినప్పుడు అతడు చూపును కోల్పోయినాడు. 9వ అధ్యాయం 9వ వచనంలో అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేవియు పుచ్చుకొనకొండెను అని ఉంది. అంటే సౌలు తన పాపములను 3 రోజులు ఉపవాసముతో ప్రార్థన చేసి తర్వాత బాప్తిస్మము పొందినాడు. మనము ఏ రీతిగా బాప్తిస్మము తీసుకున్నాం? క్రైస్తవులమైన మనము బాప్తిస్మం తీసుకుంటాం. ఏ రీతిగా తీసుకుంటున్నాం? నేనైతే పెళ్లి కూతురిగా రెడీ అయ్యి వచ్చిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేసినారు. అంటే నేను యేసు ప్రభువును రక్షకునిగా నమ్మలేదు, మారు మనసు పొందలేదు, ప్రార్థన చేయలేదు. కేవలము పెళ్లి కోసము బాప్తిస్మము పొందుకున్నాను. నేను ఒక అన్యురాలను. నా బాప్తిస్మము
వల్ల నాకు ప్రయోజనము ఉందా? నాలాగే ఎంతమంది పెళ్లి కోసము ఈనాడు బాప్తిస్మాలు తీసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ అది చాలా తప్పు. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడు, నా విమోచకుడు అని నమ్మి పాత చెడు జీవితం నుంచి మనస్సు మల్లుకొని ఉపవాసంతో ప్రార్థన చేసి బాప్తిస్మము పొందాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అని వ్రాయబడింది. ఇక్కడ నామము అనే ఏకవచనము ఉంది, అంటే ఒక్కరే అని అర్థం. ఏకవచనం అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కరే గనుక మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలముగా అంటే నీటి బాప్తిస్మము జరుగుతున్న సమయంలో దేవుని ఆత్మ బాప్తిస్మం తీసుకున్న వారిలో నూతన జీవాన్ని కలిగిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన జేయును. పరిశుద్ధాత్మ వచ్చి పాపము, నీతి, న్యాయాలు, తీర్పు గురించి సత్యాలను వారికి నేర్పిస్తాడు. ఈ విషయంలో వారికున్న పొరపాటు అభిప్రాయాలను బట్టి వారిని మందలిస్తాడు. లోకమంతటా మనుషులను ఒప్పింపజేసే పని చేస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇక్కడ మనమందరము అంటే క్రీస్తు విశ్వాసులము, దేవుని ఆత్మ మూలముగా జన్మించిన వారు అని అర్థం. దేవుని ఆత్మ విశ్వాసులను క్రీస్తు శరీరములోనికి తేవడమే కాదు, ఆయన విశ్వాసులలోనికి వచ్చి నివసిస్తాడు. శాశ్వత జీవనానికి ఊరుతూ ఉండే జీవజలముగా ఆయన మనలో ఉంటాడు. ఇక్కడ మనము 3వదిగా ఏమని ధ్యానం చేసుకుంటున్నాము? బాప్తిస్మములను గూర్చిన బోధయు అని వ్రాయబడింది చదవబడిన వాక్యంలో. బాప్తిస్మము అంటే ఏకవచనము. క్రైస్తవ బాప్తిస్మమును గురించి ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం, ఎలా బాప్తిస్మం తీసుకోవాలనేది. ఇక్కడ బాప్తిస్మములను అంటే బహువచనం కనిపిస్తూ ఉంది. అపోస్తులుడైన పౌలు 3 రకాల బాప్తిస్మములను గురించి తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనము. యోహాను నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, అంటే మొదటి బాప్తిస్మము నీళ్లతో తీసుకునే బాప్తిస్మం. అంటే క్రైస్తవ బాప్తిస్మమును పొంది ఉన్నారు, కానీ కొద్ది దినాలలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందెదరు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందడం ద్వారా ఏమి జరుగుతుంది? మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందాలి అంటే, మనలో పాప నియమము ఉంది. మొదటి ఆదాము నుంచి మనకు పాపము వచ్చింది. రెండవ ఆదామైన యేసుక్రీస్తు వలన మనము పాప విముక్తి పొందుకున్నామని అపోస్తులుడైన పౌలు ఏమంటున్నాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనము. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల
ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇంకను దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే కాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇంకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచు కొనుచున్నది. ఈ వచనాలలో పౌలు అనుభవించిన బాధే నేడు విశ్వాసులలో ఉన్నది. మంచిగా ఉండాలని, మంచి మాత్రమే చేయాలని వారికి ఉంటుంది, కానీ తమలో ఏదో చెడ్డది వారికి కనిపిస్తుంది. విశ్వాసులకు పవిత్రమైన ఆశలున్నాయి, కానీ తమ స్వభావాల్లో ఏదో అపవిత్రత తమ మంచి ఆశల ప్రకారము ప్రవర్తించాలన్న ప్రయత్నాలకు అడ్డు తగులుతుంది. అతనిలో పాపము దాగి ఉండి అతడిని తనకు బానిసగా చేసుకుంది అని పౌలు అనిపిస్తోంది. తను ఎలా ఉండాలని కోరాడో అలా ఉండలేకపోయాడు. ఏమి చేయదలుచుకున్నాడో అది చేయలేకపోయాడు. అతడు చేసిన కొన్ని పనులు నిజంగా చేయడం అతనికి ఇష్టం లేదు. యేసు తన శిష్యులతో చెప్పిన మాటలు నిజమని అర్థం చేసుకున్నాడు. నిజమే, మనలో ఉన్న దేవుని ఆత్మ అబద్ధం చెప్పవద్దని, దొంగతనం చేయవద్దని, నీ పొరుగువానితో సమాధానముగా ఉండు అని, నీ శత్రువుని ప్రేమించు అని చెబుతుంది. కానీ మనం వాటిని చేయాలని ఉన్నా చెయ్యలేం. ఈ పాపము నుంచి విడుదల కావాలి అంటే శక్తి కావాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదియా సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత శిష్యులు తమ స్వంత ఆలోచనల ద్వారా తప్పిపోయినారు. అయితే ఆయన వారికి కనబడి అనేక విషయాలను బోధించినాడు. మీరు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకమును పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులవుతారు అని చెప్పినట్టుగా శిష్యులు మేడగదిలో ఉండగా వారు పరిశుద్ధాత్మ శక్తితో నిండిపోయారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత వారు బలమైన సేవ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మనకి వాళ్ళు గొప్ప సేవ చేసినట్లుగా కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. ఇక్కడ కొంతమంది శిష్యులను చూచి పౌలు, మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందితిరా అంటే, వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి మాకు తెలియదు, మేము యోహాను బాప్తిస్మమును మాత్రమే పొంది ఉన్నాము అని చెప్పినారు. ఈనాడు క్రైస్తవులు కూడా చాలామంది పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందలేదు, కేవలము నీటి బాప్తిస్మమును మాత్రమే పొంది ఉన్నారు.
అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చదువుకుందాం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోను అపోస్తులు విని పేతురు యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది యుండిరి. ఇక్కడ సమరయులు అన్యులు. వారు దేవుని వాక్యమును అంగీకరించి యోహాను బాప్తిస్మమును పొంది ఉన్నారు. వీరి కోసము పేతురు యోహాను ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినారు. శిష్యులు మాత్రమే కాక ఆనాడు అన్యులు సహితము పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినారు. ఈనాడు క్రైస్తవులు మొదటి బాప్తిస్మము నీళ్ళ బాప్తిస్మం పొంది ఉన్నారు, కానీ రెండవ బాప్తిస్మమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందలేదు. కనుక వారికి శక్తి లేకుండా పోతుంది. అంత మాత్రమే కాదు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నీళ్ళ బాప్తిస్మం ద్వారా మనము కుమారులము అవుతాము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా మనము ఏమవుతాము? వారసులము అవుతాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిరి. జెబెదయి సలోమి కుమారులు యాకోబు యోహాను ఇద్దరూ కూడా నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని అడిగినప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది అంటే గెత్సేమనే తోటలో ప్రభువు ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుడి అని చెప్పిన ఆ గిన్నె, ఆ చేదు గిన్నె, ఆ గిన్నెలోని విషమంతా యేసు ప్రభువు త్రాగివేసినాడు. నేను పొందుచున్న బాప్తిస్మము అంటే శ్రమల బాప్తిస్మం. గెత్సేమనే తోటలో నుంచి ఆ కల్వరి కొండపై వరకు ఆయన పొందిన శ్రమలు వర్ణించలేనివి. అలాంటి శ్రమలను మీరు పొందగలరా అని యేసుక్రీస్తు అడుగుచున్నాడు. 3వ బాప్తిస్మము శ్రమల బాప్తిస్మము. యాకోబు యోహానులు మా చేత అగుననిరి అంటే యాకోబు మొట్టమొదటిగా శిరచ్ఛేదనము చేయబడినాడు. అంటే యేసు ప్రభువు కూర్చున్నప్పుడు రౌండ్గా కూర్చొని ఉంటారు శిష్యులంతా. అంటే ఫస్ట్ యాకోబు శిరచ్ఛేదనం చేయబడినాడు కాబట్టి యేసు ప్రభువు పక్కలోకి వచ్చినాడు. చివరిగా యోహాను వేడి నూనెలో వేయబడి పద్మాస్వ దీపమున ప్రకటన గ్రంథము వ్రాసినాడు. వారు కోరుకున్నట్లుగానే వారు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఆయన మహిమగల సింహాసనమునందు కూర్చున్నారు. అంటే ఫస్ట్ యాకోబు చనిపోయినాడు. యాకోబు ఒక సైడ్కి వచ్చినాడు. మధ్యలో అందరూ శిష్యులు చనిపోయినారు. శిష్యులందరిలో లాస్ట్ యోహాన్ చనిపోయినాడు అన్నమాట. కాబట్టి ఇట్లా రౌండ్గా వచ్చినప్పటికీ ఈ పక్కకి యోహాను వచ్చి కూర్చున్నాడు. అడిగినట్లనే జరిగింది. అంటే యోహాను కూడా శ్రమల బాప్తిస్మాన్నే పొంది ఉన్నాడనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. యేసు ఎటువంటి మరణ అనుభవమును పొంది ఉన్నాడో నా శరీరము కూడా అలాంటి మరణ అనుభవాన్ని పొందుతుంది అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఈ వచనాలలో చూస్తే
పౌలు శ్రమల బాప్తిస్మమును పొందియున్నాడు. క్రీస్తు మాదిరిగా సంఘక్షేమం కోసము పౌలు శ్రమలను అనుభవించినాడు. కీర్తనలు 119:71. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను అని దావీదు అంటున్నాడు. క్రైస్తవ్యము అంటేనే శ్రమలను అనుభవించడం. ఈ లోకములో క్రైస్తవులు శ్రమల బాప్తిస్మమును పొందితే ఆయన మహిమ సింహాసనము ఎదుట ఉంటారన్నమాట. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-17 వచనాలు చదువుకుందాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు కొనియున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుడైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసనపు మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. శ్రమలను అనుభవించిన వారు దేవుని సింహాసనము యొద్ద ఉంటారంట. క్రైస్తవులు నీళ్ళ బాప్తిస్మమును తీసుకొని ఉంటారు. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మము, శ్రమల బాప్తిస్మము అనే పునాది కలిగి ఉండాలి. క్రైస్తవుడైన నీవు యేసు ప్రభువు నా రక్షకుడు అని నమ్మి నీళ్ళ బాప్తిస్మం తీసుకున్నావా? అయితే ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందావా? శ్రమల బాప్తిస్మమునకు సిద్ధంగా ఉన్నావా? శ్రమలను అనుభవిస్తూ ఉన్నావా? క్రైస్తవ జీవితమే శ్రమలను అనుభవించడం. మనలను మనము పరీక్షించుకుందాం. ఇక 4వ రాయి హస్త నిక్షేపణం. ఈ రాయి గురించి నెక్స్ట్ వీక్లో ధ్యానము చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.